2024 యూపీఎస్సీ నోటిఫికేషన్‌లో పాస్‌పోర్ట్ ఫోటో గురించి ఒక కొత్త రూల్ పెట్టారు. సో, ఆ రూల్‌లో ఏముంది? ఏ అంశాలున్నాయి? దాని గురించి తెలుసుకునే ముందు ఒక అనౌన్స్‌మెంట్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ పాంచజన్య అనే పేరుతో సోకార్ అనే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం. అంటే సబ్జెక్ట్ ఓరియెంటెడ్ కరెంట్ అఫైర్స్ రివ్యూ. సో, ఈ సబ్జెక్ట్ ఓరియెంటెడ్ కరెంట్ అఫైర్స్ రివ్యూ అనేది పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జియోగ్రఫీ, ఎన్విరాన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ పర్స్పెక్టివ్‌లో కరెంట్ అఫైర్స్ చెప్పడం. సో, దీనికి సంబంధించి 26థ్ ఫిబ్రవరి నుంచి క్లాసులు స్టార్ట్ చేస్తాం. ఈ క్లాసులు అటెండ్ అవ్వడానికి ఇక్కడున్న క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయండి. లేకపోతే డిస్క్రిప్షన్‌లో ఉన్నటువంటి లింక్ క్లిక్ చేయండి. సో, ఈ ఫోటోగ్రాఫ్‌కి సంబంధించిన రూల్ ఏంటి? మీరేదైతే ఫోటోగ్రాఫ్ అప్‌లోడ్ చేస్తారో, అది మీరు అప్‌లోడ్ చేసే టైంకి 10 రోజుల లోపల తీసుకునే ఉండాలి. అంటే మీరు మార్చ్ 1కి అప్లై చేస్తారనుకోండి. మీరు ఆల్మోస్ట్ ఫిబ్రవరి 21 తర్వాత ఆ ఫోటో తీసుకొని ఉండాలి. ఆ 22 నుంచి ఫోటో తీసుకొని ఉండాలన్నమాట. అంటే 22 నుంచి ఫస్ట్ లోపల ఆ ఫోటో అంటే లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ అని గతంలో పెట్టేవారు. ఇప్పుడు మళ్ళీ స్పెసిఫిక్‌గా 10 రోజుల ముందులో మాత్రమే తీసుకున్నదై ఉండాలని చెప్పారు. సో, ఫోటోగ్రాఫ్ షుడ్ కంటైన్ 2 ఇన్ఫర్మేషన్. 2 రకాల ఇన్ఫర్మేషన్ ఉండాలి. నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ అంటే ఫోటో మీద డిజిటల్ పర్స్పెక్టివ్‌లోనే అభ్యర్థి యొక్క పేరు రాసి ఉండాలి. డేట్ ఆన్ విచ్ ద ఫోటోగ్రాఫ్ వాస్ టేకెన్. ఏ తేదీన ఆ ఫోటో తీసుకున్నారో చూపించాలి. ఆ డేటు, ఆ పేరు 2 చూపించే విధంగా డిజిటల్ ప్రాసెస్‌లో ఆ ఫోటో ఉండాలి. దాన్ని మాత్రమే అప్‌లోడ్ చేయాలి. మీ ఫేస్ ఫోటోగ్రాఫ్‌లో మీ ఫేస్ ఎంతుండాలి? జనరల్‌గా మనం పాత పద్ధతిలో పాస్‌పోర్ట్ ఫోటో తీయించుకున్నప్పుడు 3/4 వంతులు బాడీ కనపడేది. ఒక 1/3 వంతేమో ఫేస్ కనిపెట్టేది. ఇప్పుడు అలా కాదు. దీనికి రివర్స్. క్యాండిడేట్ ఫేస్ షుడ్ ఆక్యుపై 3/4 ఆఫ్ ది స్పేస్ ఇన్ ది ఫోటోగ్రాఫ్. అంటే మీరు తీసుకున్నటువంటి ఆ ఫోటోలో 3/4 వంతుల భాగం మీ ఫేసే ఉండాలి. అంటే మన ఫేస్ విశాలంగా కనపడాలి. ఆ మిగతా 1/3లో మీ పేరు, తర్వాత మీ ఫోటో తీసుకున్నటువంటి డేటు వచ్చే విధంగా డిజిటల్ ప్రజెంటేషన్ ఉండాలి. దాన్ని అప్‌లోడ్ చేయాలి. అట్ ద సేమ్ టైమ్ ఫోటో షుడ్ మ్యాచ్ ది అపియరెన్స్. అంటే మీ అపియరెన్స్ ఫిజికల్‌గా ఎలా ఉంటుందో అదే విధంగా ఫోటో ఉండాలి. అంటే ఇప్పుడు మీరు ఆహ్, ఎగ్జామ్ ప్రతి స్టేజ్‌లోనూ ప్రిలిమ్స్‌లో, మెయిన్స్, రిటన్ ఎగ్జామ్‌లో, పర్సనాలిటీ టెస్ట్‌లో ఫోటోలో ఉన్నట్టుగా మాత్రమే మీ అపియరెన్స్ ఉండాలి. అంటే ఉదాహరణకి మీరు ఫోటో తీసుకున్నప్పుడు గెడ్డ ఉందనుకోండి. ప్రిలిమ్స్ ఎగ్జామ్‌కి గెడ్డంతో వెళ్ళాలి. షేవింగ్ చేసుకెళ్ళకూడదు. అండ్ మెయిన్ ఎగ్జామినేషన్‌కి కూడా అదే గెడ్డంతో వెళ్ళాలి. అంటే ఫోటోలో ఎంత సైజ్ అయితే గెడ్డ ఉందో అంతే ఉండాలి. మీరు కంప్లీట్ షేవ్ చేసుకోకూడదని కాదు. ప్రిలిమ్స్‌లో సపోజ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్‌కి వెళ్ళినప్పుడు ఫోటోలో ఎంత సైజులో అయితే ఒక 1 సెంటీమీటర్ గెడ్డ ఉందనుకోండి. ఆ 1 సెంటీమీటర్ గెడ్డ ఉండేటట్టుగా చూసుకోవాలి. ప్రిలిమ్స్ ఎగ్జామ్‌కి వెళ్ళినప్పుడు వెరిఫై చేస్తారని. ఆ తర్వాత మళ్ళీ ఎగ్జామ్ అయిపోయాక మీరు షేవింగ్ చేసుకోండి. మెయిన్ ఎగ్జామినేషన్‌కి వచ్చేటప్పటికి మళ్ళీ అదే 1 సెంటీమీటర్ గెడ్డ ఉండాలి. ఇంటర్వ్యూకెళ్ళేటప్పుడు అదే 1 సెంటీమీటర్ గెడ్డ ఉండాలి. సో, ఈ 3 స్థాయిల్లో మీరు ఎలా అయితే కనపడబోతున్నారో, అంటే మీరు ఖచ్చితంగా పర్సనాలిటీ టెస్ట్‌కెళ్ళినప్పుడు చాలామంది 99.9 పర్సెంట్ అభ్యర్థులు క్లీన్ షేవ్ తోటి వెళ్తారు. కాబట్టి మీరు ఫోటో తీసుకునేటప్పుడు పాచి మొహాన్ని నిద్రలేచి ఎళ్ళిపోయి ఫోటో తీసుకోవడం గాకుండా, చక్కగా నీట్‌గా షేవ్ చేసుకొని, తలదూకొని, ఒక మీడియం హెయిర్ కట్ తోటి మీరు ఆహ్, ఫోటో తీసుకోవడానికి వెళ్ళండి. బాయ్స్ అయితే అది. గర్ల్స్ విషయంలో కూడా అంతే. గర్ల్స్ కూడా ఇప్పుడు సపోజ్ మీరు ఏదన్నా ఆహ్, ముఖానికి కళ్ళద్దాలు పెట్టుకొని ఫోటో తీసుకున్నారనుకోండి. ఆ కళ్ళద్దాలు ఉండాలి. 3 స్థాయిల ఎగ్జామినేషన్‌లో కూడా మీరు ఆ కళ్ళద్దాలతోటే ఎగ్జామ్‌కెళ్ళాలి. మీరు ఫోటోలో ఎలా అయితే కనపడుతున్నారో, ప్రిలిమ్స్ ఎగ్జామ్‌కెళ్ళినప్పుడు, మెయిన్ ఎగ్జామ్‌కెళ్ళినప్పుడు, ఇంటర్వ్యూకెళ్ళినప్పుడు 3 స్థాయిల ఎగ్జామ్‌లోనూ అలాగే కనపడాలి. సో, ఈ రూల్స్ మీరు ఖచ్చితంగా ఈ ఫోటోకి సంబంధించి ఖచ్చితంగా పాటించాలి. 1056 పోస్టులున్నాయి. కాబట్టి వాటిని సాధించాలంటే వాటిని పాటించాలి.